బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి మరోవైపు ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన అల్పపీడన ద్రోణి తెలుగు రాష్ట్రాల వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఈ ద్రోణుల ప్రభావంతో ఉత్తర తెలంగాణలో రాగల 2 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించవచ్చని తెలిపింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్లోని గంగా నది దాని పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆదోనిలో 37, కౌతాలంలో 23.5, అనంతపురంలో 22, రేఖపల్లిలో 18.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు రాష్ట్రంలోని వ్యవసాయ ప్రాంతాలకు ఊరట కలిగించినప్పటికీ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల తీర ప్రాంతాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఆశ్రయం పొందేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది.